ఈ వీడియో నిన్న అర్ధరాత్రి మాస్క్ మ్యాన్ హారిత హరీష్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అనే దాని మీద ఉంటుంది. గుడ్, ఒక 3-4 కాన్వర్జేషన్స్ ఫర్దర్ వీక్స్లో డెవలప్మెంట్స్ యూజ్ అయ్యే కాన్వర్జేషన్స్ ఉన్నాయి. నామినేషన్స్లో యూజ్ అయ్యేదానికి ఉన్నట్టుగా కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ మనకు తగిలేటట్టుగా, అంటే ఫర్దర్గా వీళ్ళు ఏదైనా గొడవ వేసుకుంటే ఈ రిలేటెడ్గా గొడవ అయింది. ఈవెన్ నిన్న అర్ధరాత్రి జరిగిన దాని ఇష్యూలు రిలేటెడ్గా ఎర్లీ మార్నింగ్ కూడా ఇష్యూ అయింది ఒకటి. సో కంటిన్యూటీ ఉంది కాబట్టి చాలా మంచి పాయింట్స్. సో క్లియర్గా చెప్తాను. దీనికంటే ముందు ఒక 2 వీడియోస్ చేసిన నిన్న నైట్ రివ్యూ, దాంతోపాటుగా నామినేషన్ రిలేటెడ్ ఓ వీడియో, అది చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తూ ఉండండి. దాంతోపాటుగా కొంచెం గాలి వస్తుంది, ఈ మైకు ఈ గాలికి మరీ డిస్టర్బెన్స్లే లేకుండా ఓకే మేనేజబుల్ అనేది కూడా కామెంట్ చేయండి ఆడియో. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిడ్ నైట్ ఆయన హరీష్ గారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, తనుజ గారు ఏమో చెప్తున్నారు, నాన్న ఏంటి నాన్న నేను చెప్పింది చేస్తారా అనేసి చెబుతూ ఏదో ప్రాసెస్ చెప్తున్నా. అదేంటి నాన్న, ఇదే ఇది చేయండి నాన్న, అదే సర్చ్ చేయండి నాన్న అనేసి ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎందుకు రాసుకున్నా అంటే, ఓకే వీళ్ళు ఇప్పటికీ క్లోజ్గానే ఉన్నారు. క్లోజ్గా ఉంటూ ఎక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది తెలుసా? క్లోజ్గా ఉండే వాళ్ళు క్లోజ్గా ఉంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్లోజ్గా ఉంటూ బ్యాక్ సైడ్ ఒకరికొకరికి పడట్లేదని క్లియర్గా కనపడుతుంది. తనుజ భరణి అండ్ ఇమాన్యుయల్ భరణి గారు వీళ్ళు బయటికి మాత్రం హగ్ చేసుకుంటూ వెనక పొడుచుకుంటూ ఉన్నారు. క్లియర్గా వీళ్ళ మధ్య అంతర్యుద్ధం మొదలైంది అనే సిచ్యువేషన్ మనకు క్లియర్గా ఈరోజు నైట్ మాట్లాడుకునే సిచ్యువేషన్ బట్టి ఎవరితో మాట్లాడేదాన్ని బట్టి ఒకరికొకరికి పడట్లేదు. ఒకరోజు ఇదంతా ఎక్స్ప్లోర్ అయిపోయి ఖచ్చితంగా పెద్ద గొడవ స్టార్ట్ అవబోతుంది అని క్లియర్ ఇండికేషన్స్ మనకు వచ్చాయి నైట్ అర్ధరాత్రి గుసగుసలో. ఇది అయిపోయింది, ఇది బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉందని అనుకుంటాం. నెక్స్ట్ రాము సీరియస్ టోను, సీరియస్ యాటిట్యూడ్ మొత్తం వచ్చేసిందండి రాముకి. ఆ మాత్రం ఉండాలి క్యాప్టెన్ అన్న తర్వాత. గట్టిగా అందరికీ చెప్తున్నాను, డాగ్స్ మొరిగితే నిద్రపోతే సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది చెప్తాను అందరికీ. ఎందుకంటే ఇది బిగ్ బాస్ రూల్స్, మనం రూల్స్ని పాటించాలి. దాంట్లో మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అనేసి దాని తర్వాత ఒక్కొక్కరికి ఏం వర్క్లు ఇవ్వాలి అది ఇది అనేసి గట్టిగా మాట్లాడేటప్పుడు సంజన గారికి టెనెంట్స్ కాబట్టి ఆవిడికి లాండ్రీ వర్క్ దాంతోపాటుగా బాత్రూమ్ వర్క్ ఇద్దామనుకుంటున్నాను, మీరేమంటారు పనిష్మెంట్ లెక్కన అందరినీ అడగడం. కొంచెం సిన్సియర్ స్ట్రిక్ట్గా ఉన్నాడు. సంజన గారికి కూడా వెళ్తే చెప్తే సంజన గారు ఓకే అండి మీరు ఏది చెప్తే చేస్తాండి, నో ప్రాబ్లం అండి అనేసి అన్నారు. మార్నింగ్ కూడా సంజన గారు ఒక మాట అంటున్నారు వెళ్తాం, ఏంటండి ఏం సంగతులు అనేసి అంటే, ఈ రీతు శ్రీజ మీరు బ్యాక్ గేర్ వేస్తారా ఫ్రంట్ గేర్ వేస్తారా మనకు ఐడియా లేదు అనేసి ఇమాన్యుయల్ అంటే సంజన గారు అంటారు. నాకు అట్లేం లేదు, ఇంకొక 3-4 వీక్స్లో కూడా ఏ గేర్ వేయాలి ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది, నాకు ఒక ప్లాన్ ఉంది అన్నట్టు అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏంటో తెలియదు సంజన గారు, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఆ తర్వాత రాము ఎవరి బ్యాటరీస్ వాళ్ళే చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటుగా కొంచెం ఫాస్ట్గా చేంజ్ చేసుకోవాలి అని ఇంకొక మాట మాట్లాడండి. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, చెప్పాలి మీకు ఎక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతాయని. ఏమనంటే ఈరోజు ఏం జరిగిందో చూసారుగా, ఓకేనా? బ్యాటరీస్ రిలేటెడ్గా నాకు తెలిసి బ్యాటరీస్ ఎట్లా అంటే రోజుకి 3 టైమ్స్ వస్తాయి బ్యాటరీస్. ఒక్కొక్కసారి బ్యాటరీస్ మార్చుకోవాలి, 8 అవర్స్ వస్తాయి ఛార్జింగ్. 8 అవర్స్ తర్వాత అయిపోయే టైంకి మార్చేసుకోవాలి. మార్నింగ్ ఎట్లా తెలుసా, బ్యాటరీస్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ వస్తుంది చూసారా, ఆ సాంగ్ రాకముందు ఆ సాంగ్ దేని రిలేటెడ్గా ఉంటుందంటే బ్యాటరీస్ చేంజ్ చేసుకునే దానికి కొంత ఉంటుంది కనెక్షన్ ఉంటుంది. ఎలా అంటే మార్నింగ్ లేయగానే ఎర్లీ మార్నింగ్ సాంగ్ వస్తుంది, సాంగ్ వచ్చిన తర్వాత బ్యాటరీస్కి అలారం మోగి బ్యాటరీస్ మార్చుకోమంటారు. కాబట్టి ఆ టైంకి అందరు ఛార్జింగ్ ఉండేలాగా చూసుకొని లేపుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఆ సాంగ్స్లోనో ఏదో దాంట్లో వీళ్ళు డిస్కషన్ ఆ బ్యాటరీలు అయిపోయింది అనుకోండి, ఈ డిస్కషన్ అది చేసుకొని చెవులేదని చెప్పేసుకుంటే ఆట మొత్తం మారిపోతారు. నువ్వు వాడిని వేసేసింది, నేను ఈ అమ్మాయిని వేసేస్తాను, నామినేట్ చేద్దామని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు లేపే విధానం కనీసం స్లైట్గా బ్యాటరీ ఉండేటప్పుడు లేపుతారు. అప్పటికి 7-8 అవర్స్ అయిపోతుంది నైట్కి. కొంచెం మిగిలి ఉంటుంది, మేము తీసుకునేటప్పుడు చూస్తాం కదా లాస్ట్ బిట్ ఇంకా బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు లేపి ఆ బ్యాటరీ అయిపోయే లోపలే బ్యాటరీలు చేంజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఒక్కొక్కసారి ఈరోజు జరిగిందంటే నిన్న మనకి సండే సాటర్డే జరిగింది అనుకుంటే ఎవరితో మైకులు మార్చుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు ఆఫ్ అయిపోయి వాళ్ళ మైక్ ఏదో వినపడలేదు, దాన్ని బట్టి డిస్కస్ చేస్తాను. నిన్న ఏదో జరిగింది కాబట్టి ఫాస్ట్గా మార్చుకోండి అని. ఫాస్ట్గా మార్చుకొని ఏమో జరుగుతుందంటే ఈ బ్యాటరీస్ తీస్తాగా వాళ్ళు చూడలేరు, అక్కడ ఒకే కెమెరా ఉంటుంది, అది కూడా గోప్రో లాంటి కెమెరా ఉంటుంది ఆ స్టోర్ రూమ్లో. వీళ్ళు బ్యాటరీస్ పెడతారు కదా, ఆ బ్యాటరీస్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే బ్యాటరీస్ తీసి దీంట్లో పెట్టాలి, అది మార్చి ఇది మార్చి ఇట్లా పెట్టాలి. తీసుకున్నది ఈ బక్క బ్యాటరీలు తీసుకున్న మన మైక్లో ఉన్న బ్యాటరీలు అక్కడ పెట్టి ఆ బ్యాటరీలు ఇక్కడ తీసుకోవాలి. ఒక్కోసారి ఏంటి వాళ్ళకి కూడా మార్చేసుకున్నారని అర్థమైపోయి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళది స్విచ్ ఆఫ్ అయిపోద్ది, వాళ్ళ మైక్ అక్కడ రికార్డ్ అవుతుంది. అట్లాంటి ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదని చెప్తున్నాడు. తర్వాత సరే శ్రీజ ఇమాన్యుయల్తో, ఏమో బాగా ఫీల్ అయ్యావా హరీష్ గారు అక్కడ పెట్టారని, బ్లాక్ మాస్క్లో పెట్టారని అంటే, ఇమాన్యుయల్ ఎక్స్పెక్ట్ చేశామా, నేను భరణి అన్న ఉంటామని తెలుసు, ఆ గొడవ నుంచి అలానే ఉంది ఆయన మనసులో, అలాగే ఉండిపోయింది క్లియర్గా. ఆయన ఏం మారలా,
ఆయన అదే మనసులో పెట్టుకొని ఉండవు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను అంటాడు, తర్వాత కొంచెం సిచ్యువేషన్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. అది నార్మల్ మాటలు, జస్ట్ అబ్జర్వ్ చేశానని చెప్తాను. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, ఇతను ఉంటాడు అనుకున్నా, భరణి గారు రిలేటెడ్గా ఇతను ఉంటాడు అని అనుకున్నా అన్నది. నేను యాక్చువల్గా ఇక్కడ మాస్క్ మ్యాన్ని ఏదో సపోర్ట్ చేసినట్టు అనుకుంటే నేనేం చేయలేను. ఇతను అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్ ఏం కాదు, ఆయన అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అంతే. ఇతను అనేది పెద్దవాళ్ళని అతను ఇతను, ఇప్పుడు మన ముందు మనకంటే చాలా పెద్దవాళ్ళు ఉంటే ఇతను అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే మాట, ఆయన పెద్దవాళ్ళని అనే మాట ఆయన అనాలి. సో ఇతను అనేది భరణి గారు అన్నప్పుడు ఆవిడికే అర్థమైంది చూసారా, ఎందుకంటే హరీష్ గారు గుర్తొచ్చుంటారు. లేకపోతే ఇతను అనొచ్చుగా, అదేం రెస్పెక్టబుల్ వర్డ్ కాకుండా ఏం లేదు, కానీ రెస్పెక్ట్ లేకుండా ఉండేది కాదు. ఇతను కంటే పెద్ద వర్డ్ యూజ్ చేయాలి వాళ్ళకి. ఇతను అనేది సింగిల్ వర్డ్, పెద్దవాళ్ళకి వాడేది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకొకరు పెద్ద మనిషి ఉంటారు, పెద్ద స్టార్ ఉంటారు, ఇతను అతను అనలేంగా, ఆయన అనే మాట రెస్పెక్ట్ఫుల్ వర్డ్. అది మాస్క్ మ్యాన్ అన్నప్పుడు మనం తప్పుపడతాం, కానీ అది మామూలుగా యూజ్ చేసేది తెలుగు బాగా అర్థమయ్యే వాళ్ళకి ఆలోచిస్తే అర్థమైపోతుంది. అప్పుడు అన్న తర్వాత భరణి గారు భలే అంటారు, అదేం లేదమ్మా నువ్వు ఒరే అన్నా ఓకే నాకు అనేసి అంటాడే, అయ్యో అలేం లేదండి అంటే, లేదమ్మా నిజంగానే నేనేం పట్టించుకోను అనేసి అంటారు. తర్వాత శ్రీజ, ఆ ఫస్ట్ వీక్ అయ్యాక ఎవ్రీ వీక్ ఆ పాయింట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫస్ట్ వీక్ ఆ ఫ్లవర్ ఉంది చూసారా, ఆ ఫ్లవర్ రిలేటెడ్గా వాటి రిలేటెడ్గా అది ఎవ్రీ వీక్ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతూనే ఉందంటే ఇమానుల్ ఆ మనిషి అంతే అమ్మా, ఆ మనిషి ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాడు, మనం ఏం చేయలేం. ఆ మాస్క్ మ్యాన్ అంతే అనేసి ఆ డిస్కషన్ మాస్క్ మ్యాన్ రిలేటెడ్ జరిగింది. మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా చాలా డిస్కషన్ జరిగాయి. తర్వాత సరికి రాము ఇమానుల్తో మాట్లాడుతూ సంజన గారికి రెస్ట్ కావాలంటే టెనెంట్స్ రూమ్లో పడుకోమని చెప్పేశాను, నో ప్రాబ్లం కదా అని. ఎందుకంటే ఆ టెనెంట్స్ అయిపోయినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటే కుదరదుగా అనేసి స్ట్రిక్ట్గా చెప్పేశానని చెప్పి చెప్తున్నాడు. ఫుల్ స్ట్రిక్ట్గా ఉన్నాడు మనిషి. ఎంత స్ట్రిక్ట్ అంటే ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పేటప్పుడు సంజన గారికి ఏదో మాట్లాడేసి థ్యాంక్ యూ సంజన గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి ఏదో ఉంటారు కదా, థ్యాంక్ యూ అంతా ప్రొఫెషనల్ క్యాప్టెన్ అయిపోయాడు. నెక్స్ట్ రాము సుమన్ గారితో మాట్లాడుతూ సంజన గారు నేను ఏం చేయలేదే, అది చేయాలి, వాష్రూమ్ క్లీను లాండ్రీ ఇచ్చేసారు. నేను ఇందాక చెప్పాను వాష్రూమ్ క్లీనింగ్ అండ్ లాండ్రీ ఇచ్చారు ఆవిడకి వర్క్. తర్వాత తనుజ డెమాన్తో మాట్లాడుతూ ఐ రియల్లీ మిస్ హరీష్ గారు, లాస్ట్ 3 days నుంచి బాగున్నారు, మాతో చాలా బాగా మంచిగా ఉన్నారు. ఆయన ఏమో వెళ్తా అంటున్నారు కానీ నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళే టైం వచ్చింది అన్నట్టుగా ఆయన అన్నారు, కానీ నాకు వెళ్ళరు అనుకున్నాను, నాకు నమ్మకం ఉండే ఆయన మీద. డెమాన్ కూడా నేను కూడా ఆయన ఉండాలనే కోరుకున్నా, ఉంటే బాగుంటుందని కోరుకున్నాను, కానీ సడన్గా సర్ప్రైజ్ అనిపించింది అనేసి వాళ్ళు షాక్ అవుతున్నారు. వీళ్ళంతా ఫ్లోరా గారు వెళ్తారని అనుకుంటున్నారండి, ఎందుకంటే తెలుగు రాదు కదా, తెలుగు రాకపోవడం వల్ల ఆవిడే వెళ్ళిపోతారనేసి అనుకుంటున్నారు. అందుకని సర్ప్రైజ్ అవుతున్నారు. ప్రతిసారి ప్రియా విషయంలో అయ్యారు, హరీష్ గారి విషయంలో అయ్యారు, ప్రతిసారి అవుతున్నారు. ఈసారి కూడా ఫ్లోరా గారు పోకుండా ఇంకోటిని పోయారు అనుకోండి, వాళ్ళు తలకాయలు బాదుకుంటారు, ఏంద్ర స్వామి ఇదేంద్ర ఏదేం జరుగుతుందని. ఆ తర్వాత తనుజ గారు ఆయనకి లోపల ఏముండదు లోపల అంతా చూపించేస్తాడు, అరిచేసేది అయ్యాక టైం తీసుకుంటాడు అంతే మాట్లాడడానికి. అది కూడా ఏంటి, ఎవరైనా వెళ్ళి మాట్లాడి కొంచెం బుచ్చగిస్తే తర్వాత త్వరగా ఇది అయిపోయి వచ్చి మాట్లాడతాం, లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటాడు అతను. అరిచేసేది స్ట్రైట్గా ఏది అనిపిస్తుంది మాట్లాడతాడు. నాకు స్టిల్ ఐ ఫీల్ దట్ మాస్క్ మ్యాన్ అనిపించినట్టు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలనే ఒకే ఎజెండా పెట్టుకున్నాడు. లేకపోతే రీతు లాంటి అమ్మాయి స్టాండ్ తీసుకుంటే వీకెండ్ తర్వాత నెక్స్ట్ డే నామినేషన్లో తనకు నామినేట్ చేస్తూ మాట్లాడినప్పుడు అంతే స్ట్రాంగ్గా మాట్లాడు. అదే స్ట్రాంగ్గా మాట్లాడిన మనిషి రీతు రిలేటెడ్గా ఈరోజు బజ్లో మాట్లాడేటప్పుడు కూడా అదే నెగిటివ్స్ చెప్పి మళ్ళీ ఈ ఫోటో నేను ఉంచుకుంటానండి. మనిషి దగ్గర ఉండాల్సినవి ఉన్నాయి, చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పేస్తున్నాడు, ఒక క్లారిటీ ఉంది అంతే. అతను స్ట్రైట్గా ఉండాలి, నాకు అనిపించింది చెప్పాలని. ఆవిడ నామినేట్ చేసి నామినేషన్ రీజన్స్ చెప్పినప్పుడు అగైనెస్ట్గా మాట్లాడు, ఆవిడేదో నాకు హెల్ప్ చేసింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా, ఆవిడ నాకు హెల్ప్ చేయడం ఏంటి, నా తప్పు నిజంగానే లేనప్పుడు స్టాండ్ తీసుకున్నాను అంతే, ఆవిడేమో నాకు హెల్ప్ చేసినట్టు కాదనే ఫీలింగ్ ఉండే మనిషి. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆడలేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అలాగని కొన్ని 1-2 సార్లు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆడాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది, సింపతి యాంగిల్. అది నేను బజ్జు వీడియో చేస్తాను, దాంట్లో చెప్తాను క్లారిటీగా, ఇది లెంత్ అవ్వకూడదు. నెక్స్ట్ సరికి ఆయన ఉంటే బాగుండేది అనేసి డెమాన్ అంటున్నాడు, మంచిగా ఉండేది, ఓనర్స్ అయితే పాపం గేమ్ మారొచ్చు అనేసి అనుకుంటే వెళ్ళిపోయారు అయ్యో అనేసి మాట్లాడుకుంటున్నారు. తర్వాత తనుజ ఈరోజు వెళ్తారు అనేసి నేను 0% ఎక్స్పెక్టేషన్, ఈరోజు వెళ్ళరు అనుకున్నాం 100% అనేసి మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత అయిపోయిందా, భరణి గారు కళ్యాణ్తో మంచి డిస్కషన్ జరిగింది. ఏమన్నారంటే, నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయలేదు ఇక్కడ కళ్యాణ్, ఇది నార్మల్ అయ్యా, ఎలిమినేషన్ అయిపోయిన వెంటనే ప్రతి వారం భరణి గారు కళ్యాణ్ చెవులు కొరకడం అనేది ఒక 15 నిమిషాలు షరా మామూలే, ప్రతి వీక్ జరుగుతున్నాయి, క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే, నేను ఎవరిని అయిపోయింది, నేను ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయలేదు, నేను నిన్ను సేవ్ చేశా, అక్కడ నిలబడ్డా. ఏంటి తెలుసా, నేను నిన్ను అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, తనుజ గారు రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, ఇప్పుడు నేను తనుజాని సేవ్ చేశాను, ఇప్పుడు ఆ చెక్కలు దుని చూసారా, ఆ చెక్కల దాంట్లో నీకు చెక్కలు ఇచ్చాను, సపోర్ట్ చేశాను, అన్నీ చేశాను, నేను నీకు చేశాను, నేను నిన్ను సేవ్ చేశాను.
అది థింక్ చేయాలి నువ్వు. అంతేగాని నేను నిన్ను సేవ్ చేసా, మా నాన్న నన్ను సేవ్ చేశాడా లేదా అది థింక్ చేయాలి. కానీ రీతుకు చేస్తున్నావా, రీతుకు చేయలేదా అనేది నీకెందుకు? రీతు రిలేటెడ్గా వచ్చి మాట్లాడుతుంది, నేనేం చేయాలా? రీతు నీకు క్లోజు, నాకు కాదు కదా. నీకు క్లోజ్ ఉండేటట్టు రీతు ఎలాగో నాకు కూడా ఉంటారు కదా క్లోజ్గా. రాము రిలేటెడ్గా మాట్లాడుతుంది. నేను క్లియర్గా నిన్న మొన్న చేసిన నా వీడియోస్లో చెప్పింది ఏదైతే ఉందో, ఒక్కసారి ఒక మనిషి మీద ఎఫెక్షన్ ఉంటే ఆ మనిషిని ఇబ్బంది పెట్టేలాగా ఏం చేయకూడదు. ఈ గాలికి ఫోన్ అవుతుంది, మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ రోజుకి ఒక్కరోజే, తర్వాత మారుస్తా. కానీ నీకు క్లోజ్ ఉన్నట్టే నాకు కూడా ఉంటారు కదా, ఎఫెక్షన్ ఉన్నప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పాయింట్. సేమ్ అదే చెప్పాడు. అరే నీకు రీతు క్లోజ్ అయ్యా, నాకు రాము క్లోజ్ కదా, రాముకి నేను హెల్ప్ చేయాలి కదా, నీకు చేయకపోతే నువ్వు అడుగు, నువ్వు ఉన్నప్పుడు అడుగు. రీతుని తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి, అది కరెక్ట్ కాదనే మాట తనుజ గారి రిలేటెడ్గా కళ్యాణి చెప్తాను, విచ్ ఈజ్ రైట్. నీకు ర్యాపో ఉన్నట్టే నాకు ఉంటారు కదా, నీకు నిలబడుకుంటే అడుగు అంతే. రీతు రిలేటెడ్ నిలబడకపోతే నువ్వు హట్టేదేంటి? సూపర్ పాయింట్. ఈ పాయింట్ మీద అతను నామినేషన్లు అయినా ఇంకెక్కడైనా కూడా భరణి గారిదే చెల్లుద్ది. ఎందుకంటే ఈయన ఎమోషనల్గా నిజంగా అవాయిడ్ అయి ఉన్నాడు, ఆవిడకి చేయాలనే ఉన్నాడు, ఆవిడ అడిగిన చోట చేస్తున్నాడు, పాసిబిలిటీ ఉన్న కాడ తనుజ గారికి స్టాండ్ తీసుకుంటున్నాడు. ఇంతకంటే ఏం చేస్తారు? ఆయనకి ఏమో ఆయన ఆడుకోవాలి కదా. ఇంకంతగా నానా 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 నానంత మాత్రాన అన్నీ ఆయన వదిలేసుకుని బట్టలు కూర్చొని ఆయన ఇంకా సాధువు అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోయి ఆయన ఏం పట్టించుకోకుండా యోగులాగా ఉండిపోయి ఏం పట్టించుకోకూడదా? ఆయన గేమ్ ఆయనకు ఉండదా? భరణి గారు కూడా ఫ్యామిలీ వదిలేసి వచ్చారు, భరణి గారు ఆట ఆయన ఆడాలి కదా, ఆయన కూడా వచ్చారు కదా. ఆయన ఏమన్నా నీకోసం ఆడేసి ఆయన ఎలిమినేట్ అయ్యి వెళ్ళలేరుగా. సొంత కూతురేం కాదుగా, సొంత కూతురు అయితే మేబీ వెళ్ళొచ్చు, సరేలే పోనీ నా కూతురు గెలిచి నేను కూతురని. ఎంత కాదన్నా కూతురు ఒక ఎమోషన్, అంతేగాని మరీ దారుణంగా సొంత కూతురికి ఇచ్చినంత వాల్యూ ఇచ్చేసి నువ్వు చెప్పినవన్నీ చేయాలంటే కుదరదు, విచ్ ఈజ్ వర్స్ట్ థింగ్. అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్. నాకు ఫస్ట్లోనే తీసినందుకు బాధగా ఉండింది, అంతే సార్. నాకు కూడా ఫస్ట్లోనే తీసేస్తారు సార్ రీతు, అదే బాధగా ఉండింది, లేకపోతే అదేం లేదని క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్గా ఇద్దరు మాట్లాడుకున్నారు కొంచెంసేపు. తర్వాత భరణి గారు, ఇమాన్యుయల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చూసారు ఇదంతా అంతర్యుద్ధం ఏంటి తెలుసా? ఇమాన్యుయల్తో ఇక్కడ బాగా మాట్లాడతారు, తర్వాత కాన్వర్జేషన్ వినండి. ఇమాన్యుయల్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, నీకు గోల్డ్ వచ్చింది కదా, వెరీ హ్యాపీ ఫర్ యూ, యూ డిజర్వ్డ్. ఓకేనా? ఆవిడ లోపలికి రావడానికి ఇక్కడ సంజయ్ గారికి వీళ్ళకి అంతర్యుద్ధం చూడండి. ఆవిడ ఇమాన్యుయల్తో భరణి గారు, ఆవిడ లోపలికి రావడానికి కారణం నువ్వు కూడా. నేను ఆ లాకెట్ ఇచ్చింది ఓన్లీ ఆవిడని చూసే కాదు, నిన్ను చూసుకోడు. ఆ రోజు నువ్వు బాధపడేది చూశాను, నువ్వు ఏడ్చేది చూశాను, సో నిన్ను కూడా చూసి ఇచ్చాను. అది నిన్ను లెక్కేసుకొని మనల్ని లెక్కేసుకొని ఆవిడ కొంచెం చేంజ్ అవ్వాలి, లేకపోతే కష్టం అని మంచిగా చెప్పాడు. అప్పుడు ఇమాన్యుయల్ తెలుసుకుంటుందిలేనా, తెలుసుకున్నది, ఆల్రెడీ తెలుసుకున్నది, ఇంక ఆపేసే అని కూడా నేను చెప్పాను, ఇంక కుదరదు ఇంక ఆపేసే అని చెప్పాను. ఆవిడ ఆపేసినట్టే, ఇంకెట్లాంటి చేదులన్నా చేసేటట్టు కనపడుతున్నారు ఇక్కడ లైవ్లో చూస్తుంటే ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడన్న, మనోడు అనుకోలేదు క్యారీ ఫార్వర్డ్ చేస్తాడనేసి అనుకోలేదు అనేసి డెమాన్తో అంటున్నాడు. ఇందాకేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను అన్నాడు, ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు అనేసి నేను షాక్ అయ్యాను అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ డెమాన్, ఆయన ఉద్దేశంలో డెమాన్కి అర్థమైంది, వాళ్ళే అర్థమైంది. ఆయన ఉద్దేశంలో నీ గురించి ఏం చెప్పాడంటే, ఇమాన్యుయల్ అన్న, గేమ్ కోసం మీరు ట్రూ సెల్ఫ్ కోల్పోకుండా ఉంటున్నారు అని, అండ్ అందరి దగ్గర స్వీట్గా ఉంటున్నారు ఆయన అని ఒపీనియన్. గేమ్ కోసం అందరి దగ్గర స్వీట్గా ఉంటున్నారు, ఒక్క ఆయనతోనే బయటపడ్డారు, గొడవ వేసుకున్నారు, కానీ అలా ఇంకెవరితో గొడవ వేసుకోలేదు, స్వీట్గా ఉంటున్నారని అర్థం. నాకు కూడా అలాగే అనిపించింది, అది తప్పేం కాదు. స్టిల్ అతను చెప్పిన పాయింట్ రైట్, మనకు అనిపించింది దాన్ని బట్టి. ఆ ఒక్క మాస్క్ మ్యాన్తోనే ఫైర్ అయ్యాడు, ఆ ఒక్క మాస్క్ మ్యాన్తో ఇదే అయ్యాడు, కానీ మిగతా అంతా కూడా స్వీట్గానే వెళ్తున్నాడు. దాంట్లో ఒక 60-70% ట్రూ ఉంది. మిగతాది ఏంటంటే తన వర్షన్ కూడా అదే ఉండొచ్చు, తన మాట తీరు, తన ఆట తీరు అదే ఉండొచ్చు. ఎందుకంటే బయట నేను ఎప్పుడు ఇంతే ఉంటాను, మరీ దారుణంగా నా బిహేవియర్ అయితే ఫేక్ కాదనేసి చాలాసార్లు చెప్పున్నాడు ఇమాన్యుయల్ కూడా. అది ఇంకొన్ని రోజుల్లో మనకు బయట పడద్ది, వెరీ సూన్. కొంత ఈ సేఫ్కేమా కాదా, తనుజకి అగెనిస్ట్ వెళ్తాడా లేదా, సంజన గారికి అగెనిస్ట్ వెళ్తాడా లేదా, వెళ్ళకపోతే దాన్ని డిఫెండ్ చేసుకున్న పాయింట్లు ఎంత గట్టిగా చెప్తాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ కూడా వీళ్ళ రిలేటెడ్గా ఇరుకుని పెట్టడానికి ఎలాంటి టాస్క్లు ఇస్తే వీళ్ళు గ్రూప్గా ఆడతారా, గ్రూప్ లేకుండా ఆడతారనే రిలేటెడ్గానే టాస్క్లు ఫేమ్ చేస్తాడు. ఈరోజు ఆ నామినేషన్స్లో కూడా ఆ బెడ్ మీద కూర్చోవాలా, ఆ బెడ్ మీద నుంచి తోసేయాలనే టాస్క్ పెట్టింది కూడా వీళ్ళు ఎవరైనా ఎక్స్పోజ్ అవుతారా లేదా చూద్దాం. వీళ్ళు గ్రూప్గా ఆడతారా, గ్రూప్గా ఆడరా. ఇప్పుడు గ్రూప్గా ఆడినా ఆడకపోయినా నువ్వు ఆడి దాన్ని జస్టిఫై చేసే మాట స్ట్రాంగ్గా చెప్పగలిగితే పాయింట్ ఏముండదు. ఆడి ఆడలేదన్నట్టుగా షో చేస్తారు, అక్కడ పాయింట్ వస్తుంది. అది బిగ్ బాస్ చూడాలనుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్, అన్నా నేను మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు ఏమన్నా అనిపించిందన్నా సుమన్ అన్న, నీకేమన్నా అదేమన్నా అనిపించిందా? లేదేమో, నాకేం అనిపించలేదేమో, నువ్వేం ఆడలేదేమో అనేసి ఆయన అంటున్నాడు. తర్వాత ఇమాన్యుల్, ఇప్పుడు భరణి అన్నది ఇక్కడ స్టార్ట్ అంతర్యుద్ధం చెప్పాను కదా, ఇందాక బాగా మాట్లాడుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత భరణి గారి గురించి సుమన్ శెట్టి గారితో ఏమంటున్నాడంటే, ఇప్పుడు భరణి అన్నది ఉంది, నిన్న కొంచెం అటు ఇటు తెలుస్తుంది మనకి, అర్థమవుతుందా? మాస్క్ నేను పెట్టుకోలేదని చెప్పాడు కదా, నేను పెట్టుకున్నాను అడిగితే లేదన్నాడు.
సుమన్ అన్నతోనే మళ్ళీ ఇప్పుడు భరణి అన్నది మాస్క్ ఉంది, నిన్న మనకు అటు ఇటు అయింది తెలుస్తుంది కదా, ఎక్కడ తెలుసా క్యాప్టెన్సీ టాస్క్లో రిలేటెడ్గా అంటున్నారు అటు ఇటు అక్కడ ఏమైంది అటు ఇటుకి ఏమవ్వాల, వీళ్ళకి చేయలేదు కాబట్టి వీళ్ళకి అనిపిస్తుంది, కానీ ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన కరెక్ట్గానే చెప్పాడు, ఆయన కరెక్ట్గానే చేశాడు అనేది నాకు అనిపిస్తుంది అని ఫీల్ అవుతుంటే సుమన్ కూడా అవును సేఫ్గా ఆడుతున్నాడు ఈయన ఓకే, నిన్న చెప్పిన ఒపీనియన్ నేను కూడా అక్కడ చెప్పాడు. కానీ ఇమానుయల్కి, భరణి గారికి, సంజన గారికి, తనుజ గారికి వీళ్ళందరికీ ఒకరికొకరికి అంతర్యుద్ధం ఉంది. ఏదో బయటికి మాత్రం బాగానే ఉంటున్నారు, నానా నాన్న అన్నప్పుడు బాగానే ఉంటున్నాడు, లోపల కోపం ఉంది, ఆవిడకి కోపం ఉంది, ఈయనకి కోపం ఉంది, ఈయనకి కోపం ఉంది. ఇది ఒకరోజు బ్లాస్ట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అయిపోయిన తర్వాత భరణి గారు రాముతో మాట్లాడుతూ డే 1 నుంచి ఆయన గేమ్ వదిలేసి నన్ను ఫోకస్ చేశారు అంతే, అక్కడ పోయింది ఆయన గేమ్ మాస్క్ మంది. రాము ఇప్పుడు హౌస్ హార్మోని కాపాడుకోవాలన్నా మనం ఏదో ఒకటి చేయాలి, ఇది ఎవరి వల్ల కాదు, హౌస్ హార్మోని ఏం కాపాడతాం, గొడవలు వచ్చినప్పుడు నువ్వు ఆపడానికి ట్రై చేస్తావు అనుకో బిగ్ బాసే తిడతాడు ఇండైరెక్ట్గా, బిగ్ బాసే ఎఫెక్ట్ అవుతుంది, బిగ్ బాస్ థీమే ఎఫెక్ట్ అవుతుంది. హౌస్ హార్మోని ఉండకూడదు, హౌస్ హార్మోని ఉంటే అక్కడ ఆ థీమ్ సెట్ కాదు, హౌస్ హార్మోని లేకుండా ఉండడానికి ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి అంతే. వీళ్ళు ఏదో రూల్స్ ఫాలో అవ్వడానికి చేయాలి తప్పించి ఇంకెంతమంది చేంజ్ చేయలేదు, అది హౌస్ హార్మోని వీళ్ళ చేతిలో ఉండదు. సంజన గారు తనుజ గారితో బాగా కళ్ళు తెరిచి చూడు క్లారిఫై వస్తుంది నీకు అనేసి ఏదో ఒక పాయింట్ అనేది సంజన గారు తనుజ గారు రిలేటెడ్గా ఏదో అన్నారు, అది మనకు ముందు వెనక కట్ చేశారు, మనకు క్లారిటీ లేదు. అప్పుడు తనుజ కళ్యాణ్తో టెనెంట్స్గా ఎవరు కావాలి నీకు నా నుంచి, ఒకవేళ ఓనర్స్ నుంచి టెనెంట్స్గా ఎవరు కావాలి అని అడిగితే నువ్వు ఎవరు కావాలనుకుంటావు అని అడిగింది కళ్యాణ్. కళ్యాణ్ అందరిలోనా ఏదో అడిగితే నిన్ను అడిగా, అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటాం అంటాడు, నిన్ను అడిగా నువ్వు అది చెప్పవు అనేసి అన్నప్పుడు కళ్యాణ్ ఏం చెప్పాడు, మేబీ తనుజ నువ్వే కావాలని అంటారేమో అనేసి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినేమో. కానీ వీళ్ళది కూడా ఆ పులిహోర కొంచెం ఒక 10% లాగుతుంది, ఈ పులిహోర యాంగల్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తే కళ్యాణ్కి దెబ్బ పడే అవకాశం గట్టిగా ఉంది. తనుజ గారికి దెబ్బే, కళ్యాణ్కి దెబ్బే, అది ఆల్మోస్ట్ దగ్గర ఒక 10% ఉంది ఇంకా ఆ రోత, అది చూడాలి ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు పోద్దో. ప్రస్తుతానికి అయితే ఉన్నట్టే అనిపిస్తుంది, ఈవిడేదో ఎక్స్పెక్ట్ చేసింది నిన్నే కోరుకుంటారన్నట్టుగా, అతను ఏం చెప్పాల లేదా కట్ చేశారు మనకి. నెక్స్ట్ సరికి తనుజ గారు వాళ్ళ టాపిక్ మీకెందుకు వాళ్ళతో మాట్లాడట్లే కదా వెళ్ళి కనుక్కో. ఏం జరిగిందంటే ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదా, డెమాను రీతు ఏంటి గొడవ అయింది, చికెన్ గురించే గొడవ, ఆ చికెన్ శ్రీజాకి ఇచ్చారు కదా దాని రిలేటెడ్ ఏదో హట్ అయినట్టుంది రీతు, దాని గురించి ఇష్యూ అయింది, దాని గురించి ఇతను అడుగుతాడు, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడలేదు కదా, తనుజని అడుగుతాను ఏంటి చికెన్ గురించి గొడవ వాళ్ళిద్దరు, కానీ వాళ్ళ గురించి నీకెందుకు, నువ్వు ఎలాగో మాట్లాడట్లేదుగా, లేకుండా నువ్వే వెళ్ళి మాట్లాడు అనగానే కళ్యాణ్ అంటున్నాడు ఆఫ్టర్నూను శ్రీజాకి చెప్పాను నేను నువ్వు అన్నావు అని కాఫీ అడిగావని. ఇప్పుడు ఏమైందంటే నువ్వు కాఫీ అడిగావు కదా, ఈవిడ కాఫీ ఆఫ్టర్నూన్ అడిగిందంట బ్రేక్లో, ఏదైనా వస్తే నాకు కాఫీ ఇచ్చేటట్టు చూడు అన్నట్టుగా అడిగితే ఎందుకు అడుగుంటారంటే వీళ్ళకి ప్రాపర్టీస్ ఏం చేస్తారంటే ముందే పెట్టి పెడతారు, వీళ్ళు రెడీ అయ్యేటప్పుడు ప్రాపర్టీస్ పెట్టి పెడతారు బ్రేక్లో, అది చూసుంటారు, అయ్యో గెలిస్తే మనకి ఇస్తారేమో అది చూడు కాఫీ అనేసి అడిగి పెట్టిందంట తనుజ. నువ్వు అడిగావని శ్రీజాతో కూడా నేను చెప్పాను అనేసి అంటారు. తర్వాత శ్రీజా కళ్యాణ్ డిస్కషన్ సూపర్ ఉంటుంది అని చెప్పేటాను అనేసి చెప్తారు, అయిపోతుంది. ఇంకా సంజన టెనెంట్స్తో ఏమంటారు తెలుసా, నన్ను ఈ వీక్ బాధేశ్వరి అని పిలవండి, నేను బాధల్లో ఉన్నాను అనేసి అన్నారు. వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. తర్వాత సంజన గారు కళ్యాణ్తో ఇది ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఫుడ్ టెనెంట్స్ దగ్గర తింటుంటే బాగా ప్రశాంతంగా ఉంది, అక్కడ చూడండి చిన్న వాడికి గొడవలు, దానికి గొడవలు, షుగర్కి గొడవలు, పోపు గొడవలు, ఇంకా లాగితే ఆవిడకి నష్టం. ఆ గొడవలు చేసింది ఈవిడ, వాళ్ళు ఏం చేయలేరు. నెక్స్ట్ సరికి సంజన కళ్యాణ్తో నాకు చాలా బాధేసింది ఇందాక అలా చేసావని, సంజన కాదు శ్రీజ సారీ, ఇది మెయిన్ డిస్కషన్, ఈ డిస్కషన్తో అయిపోద్ది ఆల్మోస్ట్. శ్రీజ గారు ఏమంటారంటే కళ్యాణ్తో మాట్లాడుతూ ఇందాక నాకు చాలా బాధేసింది, ఇక్కడ అంతా నాకు తప్పనే అనిపిస్తుంది, ఒక పర్టికులర్ పాయింట్లో శ్రీజ గారిది ఏంటి అనవసరంగా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, అనవసరంగా లాగుతున్నారు, ఆవిడకే గలీజ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఏం జరిగిందంటే చాలా బాధేసింది కళ్యాణ్ ఇందాక అలా చేసావని, కాఫీ అసలు ఇంపార్టెంట్ కాదు, సింపుల్గా కాఫీ అనేసావు, ఇదేంటి నాకు అర్థం కాదు, మనకి ఎంత అవసరం ఫుడ్, మన రిలేటెడ్గా ఏదైనా ఫుడ్ తీసుకోవాలి కానీ కాఫీ తీసుకుంటావు ఏంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు తీసుకున్నావు, మళ్ళీ అక్కడ కాఫీ ఇస్తే షాక్, నువ్వెందుకు ఇచ్చావురా ఏంట్రా ఇదంతా అనేది షాక్. నిన్న టాస్క్లో ఎంత షాక్ అయినానో అంత షాక్ అయ్యాను, నిన్ను తీసేసినందుకు ఎంత షాక్ అయ్యానో ఈరోజు కాఫీ ఇస్తే అంత షాక్ అయ్యాను. ఇది ఓకే కొంచెం రీజనబుల్గా ఉంది, ఓకే ఫుడ్ గురించి ఆలోచించింది, ఓకే అనుకున్నా, స్టిల్ దీంట్లో కూడా నాకు మిస్టేక్ ఉంది, ఎందుకంటే కొన్ని చిన్న పాయింట్లు అవతలోడు గేమ్ కూడా ఆలోచించుకోవాలి, అవతల రిలేషన్స్ కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి గేమ్లో, దాన్ని కొంచెం లీనియన్స్ ఇచ్చి వదిలేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఓకే పర్టికులర్గా సరేలే ఫుడ్ కదా నువ్వు కాఫీ ఇవ్వకపోతే మన దానికి ఏదో ఒకటి తేవచ్చు అనేది ఓకే. తర్వాత డెమాన్ గురించి మాట్లాడేది నాకు అస్సలు నచ్చలే, ఏంటి ఏ బ్రెయిన్ పెట్టుకొని ఏ రకంగా ఆలోచించి ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్తున్నారో శ్రీజ గారు నాకు అర్థం కాలేదు, రాంగ్ స్ట్రాటజీలు వెళ్తున్నారు. ఏం మాట్లాడారంటే కళ్యాణ్ ఉంటాడు, నేను ప్రామిస్ చేశారు అందుకే లేకపోతే మళ్ళీ నెక్స్ట్ పోయినప్పుడు తెద్దాం అనుకున్నారు అది ఇది అని అంటారు. కళ్యాణ్ కూడా ఏం లేదు, తనుజ మీద ఉంది, దాని మీదే ఇస్తున్నాడు అనవసరంగా, ఇదంతా రాంగ్ ట్రాక్లో వెళ్తుంది, ఇది కూడా రాను చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ
డెమాన్ గురించి మాట్లాడుతూ డెమాన్ ఏమో వచ్చి ఇచ్చాడు కదా చికెన్ ఇచ్చాడు అంతా బాగానే ఉంది అనేసి ఆవిడ అంటూ చికెన్ ఇచ్చాడు అంతా బాగానే ఉంది కానీ వచ్చి ఏమంటాడు తెలుసా, చికెన్ ఆ పిల్ల పెడితే నాకు నీకు వచ్చి ఇచ్చాను చూడు మళ్ళీ అనేసి అన్నాడు. చికెన్ ఏంటంటే కన్ఫెక్షన్లో చికెన్ ఇస్తాడు రీతుకి. ఆ రీతు చికెన్ పట్టుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి డెమాన్కి నోట్లో పెడతాడు. చూస్తారా చికెన్ పిక్క కాదు పీసు. అది గుర్తు చేసుకొని వీడి దగ్గర చెప్పాడంట. అది నాకు ఎపిసోడ్ వేస్తారు ఏ విధంగా చెప్పాడు ఏంటని. ఆ పిల్ల నాకు చికెన్ పెడితే నీకు చికెన్ తెచ్చి ఇచ్చిన చూడు అమ్మ ఏమనుకుంటుందో అన్నట్టుగా అన్నట. మళ్ళీ నాకేమని కూడా చెప్పలేదుగా. దానికి ఫీల్ అయిందంట, నాకేమని నేను ఏమైనా చెప్పానని. అరే శ్రీజ డెమాన్ పవన్ విషయంలో చిన్న వాటికి హట్ అయితే శ్రీజాదే తప్పు. రీతు చౌదరి అంటే ఇష్టం ఉండి ప్రేమకు దగ్గరగా ఉంటున్నప్పుడు కూడా నామినేషన్లో సేవ్ చేయాలి అన్నప్పుడు శ్రీజానే సేవ్ చేశాడు. అది గుర్తుపెట్టుకోకుండా బయాస్డు సెల్ఫిష్ అనేసి డెమాన్ పవన్ శ్రీజ అంటే శ్రీజాదే ఎప్పటికీ తప్పు. నేను దాని మీద స్టాండ్ అయి ఉంటా. చిన్న పాయింట్లు అనకూడదు. ఇది చిన్న పాయింట్. నీకే చికెన్ తెచ్చిచ్చినప్పుడు దాని రిలేటెడ్గా అతను బాధ చెప్పుంటాడు. అయ్యో ఆ రోజు నాకు రీతు తెచ్చిచ్చినా కూడా అతను ఎందుకు చెప్పుంటాడు అది డెమాన్ పవన్. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను, మన టీంకి ఇంపార్టెన్స్ ఇచ్చానని చెప్పుకోవడానికి అదొక పాయింట్ యాడ్ చేస్తుంటాడు. ఏ విధంగా, రీతు నాకు చికెన్ తెచ్చిచ్చింది అయినా నీకు ఇచ్చా. ఆ రోజు అంతే కదా, చికెన్ తెచ్చి నోట్లో పెట్టినప్పుడు ఆవిడకి కూడా నీకు ఇచ్చానంటే ప్రయారిటీ మీకే ఇస్తున్నా అనే పాయింట్లో చెప్పాను. కానీ దాంట్లో ఏ తప్పు లేదు, దాంట్లో హట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ హెల్ప్ చేసిన వాడి మీద చిన్న వాటికి హట్ అయితే నీకే నెగిటివిటీ. అది అలా ఆలోచించుకునే బాగుండాలి. కానీ ఎందుకు హట్ అవుతుందో ఎందుకు డ్రాగ్ చేస్తుందో నాకు తెలియట్లేదు డెమాన్ పవన్ విషయంలో. ఇంకా పెద్ద మాటలు మాట్లాడారు. ఏమన్నారంటే అయిపోయింది, వీళ్ళ డిస్కషన్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది. భరణి గారు వచ్చి డెమాన్తో మాట్లాడుతూ ఎగ్ మ్యాటర్లో క్షమించండి అనేసి ఆయన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసి నాతో క్షమించమని కూడా అడిగాడు హరీష్. మళ్ళీ ఎందుకు లాగాడో ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు అతనికి ఏం ప్రాబ్లం అనేది. పక్కన టార్గెట్ చేస్తూ కూర్చుంటే ఆటోమేటిక్గా మనకేం కోల్పోతాం. అది ఆయన చూస్తే తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా కాన్సన్ట్రేషన్ అంతా నా గేమ్ మీద ఉంటే ఏం ఆడతాడు ఇంకా అతని గేము. స్పోర్టివ్గా తీసుకోవాలి అంతేగాని స్పోర్టివ్గా తీసుకునే ఆటలో టార్గెట్ అంటే ఓకే, కానీ ఎనిమిటీ పెంచుకోవద్దు. పర్ఫెక్ట్గా మాట్లాడండి. మాస్క్ మ్యాన్ చేసిన మిస్టేక్ అదే. ఈయనకి వెళ్ళి సారీ చెప్పి అన్నయ్య లాంటి వాడు వాడిని క్షమించమని చెప్పిన తర్వాత రోజు నుంచి భరణి గారి మీద ఏం కుట్ర పెట్టుకున్నాడో, ఏం మాట్లాడుకున్నాడో, ఏం ఆలోచించాడో మనకు తెలియదు. ఆ రోజు నుంచి భరణి గారు ఏం రిలేటెడ్గా తప్పు ఎక్కడా చేయలేదు నాకు తెలిసి. నేను చూసిన లైవ్ ఎందుకు కోపం పెట్టుకున్నాడో నాకు తెలియదు. ఈయన అన్నట్టుగా స్పోర్ట్లో ఆటలో నువ్వు టార్గెట్ పెట్టుకో, అతను ఓడించాలనో సంథింగ్. ఎనిమిటీ పెట్టుకోకూడదు. ఇంక 24 గంటలు అతను మొహమే చూడకూడదు అని అంత ఎనిమిటీ పెట్టుకుంటే ఎట్లా? అదే పెట్టుకున్నాడు. ఇది నలుగురు ఎవరితో పెట్టినసరికి ఇతను కంటెంట్ తగ్గిపోయింది. మాస్క్ మంది బిగ్ బాస్ అందరూ లోపలికి వెళ్ళండి అన్నారు. ఇది నాకు తెలిసినంతవరకు దీని తర్వాత ఏమైనా నామినేషన్స్కి అర్ధరాత్రి లేపి మరీ అందరూ నామినేటెడ్ అర్ధరాత్రి లేపి పెట్టినట్టున్నాడు. తర్వాత పడుకోమన్నట్టున్నాడు. ఎందుకంటే అదే డ్రెస్సులో ఉన్నారు వాళ్ళు. తర్వాత పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత ఇది పెట్టినట్టున్నాడు. ఆ బెడ్ టాస్క్ చూడాలి. అందరినీ లోపలికి వెళ్ళమన్నాడు. ఫ్లోరా అందరూ ఐ థింక్ ఏదో టాస్క్ పెడతారండి అది ఇది అనేసి అనుకుని ఇంకా సరే లోపల పోయారు. లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడు దివ్య గారు శ్రీజతో మాట్లాడుతూ ఇక్కడ ఏమంటారంటే ఏడ్చిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్. వీళ్ళతో 24 గంటలు ఒక మనుషులతో ఇంతమంది ఉండేసరికి తెలియకుండా ఎమోషన్స్ ఎగ్జాజరేట్ అవుతున్నాయి. క్లియర్ అండి. అక్కడ ఇంత ఎమోషన్ కూడా చాలా పెద్ద ఎమోషన్గా ఉంటుంది. ప్రతిదీ ఎమోషనల్గా ఎక్కువ కోషెంట్ వచ్చేస్తుంది, ఎక్కువ ఎగ్జాజరేట్ అయిపోద్ది, ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతాం అక్కడ. ఎందుకంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో ఫుడ్ లేకపోవడం, స్లీప్ లేకపోవడం, వాటర్ లేకపోవడం, హాట్ వాటర్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ తల పిచ్చెక్కుతుంటుంది. ఆ టైంలో చిన్నవి కూడా ఎగ్జైట్మెంట్ అవుతుంటాం. అదే ఆవిడ ఫీల్ అవుతున్నాడు. అందుకే నాకు ఏడుపు వచ్చిందని చెప్తా ఉన్నది. తర్వాత భరణి గారు తనుజతో డిస్కషన్ అయింది. ఏదో ఒక రోజు ఇద్దరు మిగులుతారు. ఇది డిస్కషన్. దివ్య నువ్వు మిగులుతారు. ఆ రోజు నేను దివ్యాకి చేస్తానా నీకు చేస్తానా ఆ రోజైనా అర్థమవుద్దమ్మా, నీకు అర్థం చేసుకో అనే చెప్తా ఉన్నారు. తనుజ నేను చాలా మొండిదాన్ని నాన్న, తెలుసు నాన్న అంటే ఇది ఈ డిస్కషన్ అయిపోయింది. ఆయన ఏమో క్లియర్గానే ఉన్నాయా, ఆయన విషయంలో భరణి గారు తప్పు అన్నట్టుగా తనుజ గారు లాక్కుంటూ వెళ్తే తనుజ గారికే నష్టం అవుద్ది. భరణి గారికి సింపతియే వస్తుంది. భరణి గారు తనుజ గారి విషయంలో ఎప్పుడు తప్పు చేయలేదు. ఆయనకు ఆ ఎమోషన్ ఎఫెక్షన్ ఉంది. దానికి ఎంతవరకు చేయాలో హౌస్లో ఒక గేమ్ ఫార్మాట్లో అవన్నీ చేస్తున్నాడు. నెక్స్ట్ జరిగి శ్రీజ డెమాన్ రిలేటెడ్గా కళ్యాణ్తో చెప్తుంది. డెమాన్తోనంట టెనెంట్స్ అని ఒక రూల్ వచ్చినప్పుడు నీది ఎంత బయాస్డో ఒక మనిషి పరంగా చెప్తున్నా, నా ముందే ఎన్నోసార్లు పెట్టావు. ఇది ఏంటంటే ఎంత బయాస్డ్ ఒక మనిషి పరంగా అంట. అసలు మన బయాస్డ్ అయితే ఆ రోజు రీతు చౌదరికి ఇవ్వకుండా నీకు సేవ్ చేసిన తర్వాత ఇంకా బయాస్డ్ అని ఫీల్ అవుతుంది. చిన్న వాటిని పట్టుకుంటే పెద్ద దాంట్లో బయాస్డ్గా లేనప్పుడు చిన్న వాటిని బయాస్డ్గా ఉన్న ఫీల్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది తెలుసా? సిల్లీ ఎగ్జాంపుల్. టెనెంట్స్లో ఇతను క్యాప్టెన్ అయిన తర్వాత అంటే ఒక రోజు వెళ్ళి ముద్ద అన్నం పెట్టమనంట తింటుంటే. ఏమంటే అయ్యో పెట్టకూడదు రూల్స్ అన్నట్టుగా అనేటంట. దాన్ని పట్టుకొని నాకు పెట్టలేదు కానీ టెనెంట్స్లో ఉన్నప్పుడు రీతుకైతే పెట్టేశాడు మన ఓనర్ ఉన్నప్పుడంట. అరే దానికి దీనికి చాలా చేంజ్ ఉంది. అప్పట్లో డిఫరెన్స్ ఉంది. రూల్స్ పెద్దగా గట్టిగా పెట్టుకోలేదు వీళ్ళు. కాబట్టి పెట్టొచ్చు పెట్టుండొచ్చు.
ఇప్పుడు రూల్స్ పెట్టుకున్నాడు, దట్టు క్యాప్టెన్ అయినప్పుడు పెట్టలేడు కదా. అది అర్థం చేసుకుంటే చిన్న చిన్న వాటిని పట్టుకుంటాడు. ఆ రోజు పెట్టలేనోడు ఈరోజు నీకు ఎందుకు చికెన్ తెచ్చిస్తాడు, ఆ రోజు చిన్న చిన్నవి పెట్టలేనోడు నీకు ఎందుకు సేవ్ చేస్తాడు. ఇవి చిన్న చిన్నవి పట్టించుకుంటే ఎట్లా? పెద్ద దూరంగా తీసుకెళ్ళి దాన్ని వెనక పక్క మాట్లాడుతూ ఉంటే నాకు వరస్ట్గా అనిపించింది, ఖచ్చితంగా రాంగ్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్, అది రూల్ రాకముందే పెట్టా. డెమాన్ అంటాడు ఆ మాట, నేను రూల్ రాకముందే పెట్టాను. డెమాన్తోనే మాట్లాడుతుంది ఈ మాటలన్నీ. రూల్ రాకముందు పెట్టింది, రూల్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు పెట్టలేదు అని చెప్పిన తర్వాత ఈవిడ ఇక్కడ చెప్పలేదు, నాకు పెట్టలేదు ముద్దని చెప్పలేదు. ఇక్కడ జస్ట్ ఆ అమ్మాయికి పెట్టావు, అది బయాస్గా ఉన్న ఒక మనిషితో అన్నట్టు చెప్పారు. డెమాన్ వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ ఏమంటుందంటే, నాది నేను షేర్ చేసుకుంటా, నా ఇష్టం అన్నాడు అప్పట్లో. మొన్న వాడి ప్లేట్లో ముద్ద పెట్టరా అంటే నేను పెట్టను, అది రూల్స్ అన్నాడు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంది. అప్పుడు పెద్దగా రూల్స్ పెట్టుకోలేదు వీళ్ళు, చాలామందికి పెట్టేశారు. చిన్న చిన్నవి పట్టించుకుంటున్నారు ఆవిడ, వరస్ట్. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ, బయాస్డ్ కాదు అంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోవద్దు, అట్లానే ఉండండి. బయాస్డ్ అయితే మిమ్మల్ని ఎందుకు సేవ్ చేస్తారు అసలు? ఆయన స్ట్రాటజికల్గానే చేసి ఉండొచ్చు. చేస్తున్నప్పుడు ఆ ట్రాప్లో వీడు పడకూడదు, అతను అనేసి అతనికి సింపతి తేకూడదు. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ, సేవ్ అయ్యాక ఒకసారి రాలేదు, సేవ్ అయ్యాను. చిన్న చిన్నవే అండి ఇవన్నీ. ఈవిడ సేవ్ అయిన తర్వాత ఒకసారి కూడా సేవ్ అయ్యానని ఆనందంతో ఈవిడ దగ్గర రాలేదంట, అది కూడా కోప్పడ్డారు. దానికి ముందే శనివారం ఎపిసోడ్లో వెనక్కి తిరిగి నువ్వేమన్నా లాయర్వా అనేసి ఒకరికొకరు గొడవైంది. అన్నారా లేదా భరణి ఇది డెమాన్ని అన్నప్పుడు 1 hour తర్వాత ఇది జరుగుద్ది. అప్పుడు కొంచెం ఉంటుంది కదా, ఆ ఫీల్తో ఉన్నాడు. నీకు సేవ్ అయితే తర్వాత నీ దగ్గర రాలేదు, కానీ చికెన్ తెచ్చి నీకే ఇచ్చాడుగా. అతని మనసులో ఏం లేదని అర్థమైపోతుంది, కోపం లేదని. దీన్ని చిన్న చిన్నవి పట్టించుకుంటే ఎట్లా? నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, రావాలని ఎందుకు అనుకుంటావు నీ దగ్గరికి? అసలు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? శ్రీజ, ఫ్రెండ్ అంటున్నాడుగా. లేదులే, ఇప్పుడు అంతా పోయింది, మోస్ట్ సెల్ఫిష్గా అయ్యాడు. సెల్ఫిష్ అనే మాట లేదు, ఈవిడ అనకూడదు. 2 weeks క్యాప్టెన్ అయ్యి మళ్ళీ నాకు ఇవ్వండి అనేసి వచ్చాడు, ఇబ్బంది పెట్టాడు, బెదిరించాడు. ఇది కరెక్టే, ఈ విషయంలో కరెక్ట్. ఎందుకంటే అది కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడడం కూడా కరెక్ట్. ఎందుకంటే 2 weeks క్యాప్టెన్ అయ్యి సెల్ఫిష్గా తయారయ్యి నాకు ఇవ్వాల్సిందే, మీరు క్యాప్టెన్సీ కంటెంట్ చేస్తారా లేదు, లేకుంటే మేము మిమ్మల్ని సపోర్ట్ చేయను, మీకు ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయని బెదిరించాడు కళ్యాణ్ని, ఇమానిల్ని. అది తప్పు. అంత సెల్ఫిష్గా 2 weeks వరుసగా క్యాప్టెన్ అయిన వ్యక్తి మళ్ళీ నన్ను ఇవ్వాలి అనేసి బెదిరించినట్టుగా మాట్లాడి చూస్తారు, అది రాంగ్, అది సెల్ఫిషే. నెక్స్ట్ జరిగి శ్రీజ, చేసిందంతా గుర్తులేదు, లెటర్ కోసం నువ్వు హెల్ప్ చేసావు, ఇమానిల్ హెల్ప్ చేశాడు, ఇవన్నీ గుర్తులేవు. కళ్యాణ్ లెటర్లు తీసుకోకుండా మనోడికి ఆడియో ఇప్పించాడు, అది గుర్తులేదు అనేది పాయింట్. గుడ్ పాయింట్. శ్రీజ అన్నది నేను చెప్తున్నాను కదా, దానివల్లే అతను ఎక్కువ ఏడ్చిన దానికి, ఎక్కువ బాధపడడానికి రీజన్ డెమాన్ రిలేటెడ్గా, రీతు రిలేటెడ్గా. నెక్స్ట్ వచ్చరికి ఆ పిల్ల రీతు తప్పులేదు, వీడే దూరుతున్నాడు శ్రీజ పాయింట్ అని. కరెక్టే, రీతు తప్పులేదు. ఈ నా పాయింట్లో ఇతనే దూరుతున్నాడు పెద్ద దాంట్లో. ఎందుకంటే అక్కడ ఆవిడ మాట్లాడుతున్న ఆవిడ పాయింటే, మధ్యలో శనివారం ఎపిసోడ్లో మధ్యలో దూరుతుంటే లాయర్ అని చూసారు, ఆ పాయింట్ గురించి మాట్లాడుతుంది. వీడు ఎందుకు లాగుతున్నాడు అసలు, వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు మధ్యలో అన్నట్టుగా. తర్వాత ఇంకోటి అంటున్నాడు, నన్ను వాళ్ళంతా, ఇది కూడా అన్నారా, ఇది కూడా లాగుతున్నారు ఆవిడ. వాళ్ళంతా నాతో వైబ్ లేదు, నాతో మాట్లాడడానికి ఇష్టం లేదు అన్నట్టుగా అంటునేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అనే పాయింట్ కూడా కరెక్ట్ కాదు. ఒక నామినేషన్స్లో వన్ ఆఫ్ ది రీజన్స్గా చెప్పుకుంటూ వచ్చిన పాయింట్ అది. ఈవిడ రిలేటెడ్గా భరణి గారు, హౌస్ మేట్స్ అందరూ, తర్వాత వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, వాళ్ళందరూ ఓదార్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది లాక్కుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు. ఓవరాల్గా ఈ అర్ధరాత్రి కుసుకుసులు చూసిన తర్వాత ఈవిడ చిన్న చిన్న పాయింట్లు పట్టుకొని రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారేమో అనిపిస్తుంది. దీంట్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మేబీ కళ్యాణ్ రిలేటెడ్గా, కళ్యాణ్తో ఉంటున్నాం కదా, డెమాన్కి పడట్లేదు కదా, డెమాన్ గురించి నెగిటివ్ సెన్స్లోనే మాట్లాడుకుంటూ వెళ్తేనే బెటర్ అన్న ఫీలింగ్లో స్ట్రాటజికల్గా వెళ్తుండొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ అ రాంగ్ మూవ్ నాకు అనిపించింది. అది మీకే అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. అంతే, అర్ధరాత్రి గుసుకుసులు ఇంతవరకు అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో బిగ్ బాస్ బజ్ గురించి ఉంటుంది, వెయిట్ చేయండి మామ. లవ్ యూ, బాయ్. ఫన్ చేయలేకపోయినా ఇక్కడ, అందుకని నేను ఏంటంటే హోమ్ థియేటర్లో ఎందుకు చేస్తానంటే, ఇక్కడ ఏంటంటే కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి, ఎండ పడుతూ ఉంటుంది. లోపల అనుకో కోచ్ చేష్టలు అని చేయొచ్చు. మీరే చెప్పండి, ఎక్కడ చేయాలి, ఇక్కడ చేసానా పైన చేశానా అనేది వీడియో.